విశ్వాసం అంటే విశ్వాసం. దేవుడు చెప్పాడు, అది చెయ్యాలి. దేవుడు మాట్లాడాడు, అది అనుసరించాలి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అనుసరించాల్సిందే. విశ్వాసం దేవుడు ఇస్తాడు. అబ్రహాముకి విశ్వాసం లేదా? ఇసాకుని పిలిచాడు దేవుడు, బలిగా కోరుకున్నాడు, రమ్మన్నాడు, అర్పించమన్నాడు. ఆ సమయంలో ఆయన విశ్వాసం చేత వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడే ఉండండి, మా దేవుడి దగ్గరికి మేము పైకి వెళ్తాం, దేవుని మ్రొక్కి మళ్ళీ ఆరాధించి వస్తామన్నారు. అన్నారు లేదా? అంటే విశ్వాసం కాదు అది. వెళ్ళి వస్తామేంటి? కుమారుడు ఎలా వస్తాడు? మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకు విశ్వాసం ఉంది ఆయనకి? దేవుడేమో బలిగా కోరుకున్నాడు, అర్పణగా అడగమన్నాడు. ఆయన దహన బలిగా కోరుకున్నప్పుడు ఎలా వస్తాడు అని అంటున్నాడు. అదే చెప్తా ఉన్నాడు ప్రభా. ఆయన లోపల మనసులో మేము వెళ్తున్నాము, మా దేవుని మ్రొక్కుతాము, ఆరాధిస్తాము, ఆయనకి సాగిలి పెడతాము, ఆయనకి మ్రొక్కిన తర్వాత మళ్ళీ వస్తామన్నారు. విశ్వాసం, విశ్వాసము, విశ్వాసం. ప్రియా సోదర సోదరి, ఆ విశ్వాసం నీకున్నదా? దేవుడి పైన నీవు కూడా ఆధారపడతా ఉన్నప్పుడు నీకు వచ్చిన కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో, నీకు వచ్చిన శ్రమల్లో, నీకు వచ్చిన బాధల్లో విశ్వాసం కలిగి ఉన్నావా? లేదంటే